నమస్తే సార్. మీ పేరండి? రామారావు అండి, దానబోయిన రామారావు, ఎర్రబాలెం. ఏం చేస్తారు సార్ మీరు? నేను జాబ్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ రియల్ ఎస్టేట్ చేస్తాను. మరి అంతకుముందు వైసీపీ ప్రభుత్వానికిను, కూటమి ప్రభుత్వానికి మీ అభిప్రాయం చెప్తారండి? వైసీపీ ప్రభుత్వం అంటే గత 2014లో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత బాగానే ఉంది. 2019 వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత మా రాజధాని రైతుల్ని పట్టించుకోలేదు. రాజధాని గురించి అసలు ఊసే లేకుండా చేశాడు. ఇప్పుడు 2024 మళ్ళా టీడీపీ ప్రభుత్వం కూటమి వచ్చింది. ఇది ప్రభుత్వం బాగుంటుందని అందరూ కూడా ఆశించి ఓట్లు వేశారు, గెలిపించారు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది. రాజధానికి న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. ఇప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు కేంద్రం ఇచ్చిన డబ్బుల్ని సంక్షేమ పథకాలకి ప్రవేశపెట్టలేము, కొంత టైం పడుతుంది అంటున్నారు. ఇప్పుడు మరి అది అమలయ్యేదే దిశగా ఉంటుంది అంటున్నారా? ఏమండి, 2019లో 5 సంవత్సరాలు పరిపాలన చేశాడు. డెవలప్ అనేది లేదు. ఎంతసేపటికి బటన్ నొక్కుతున్నా అని బటన్ నొక్కాడే కానీ ఆ బటన్ నొక్కిన డెవలప్మెంట్ అనేది ఎక్కడా కనపడలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ప్రకటించింది కరెక్టే, అది ఎంబటే జరగదు కదా. సులువుగా చేసుకుంటూ వస్తున్నారు, ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో ఏం చేశాడు, నువ్వు ఇంటింటికి ప్రతి ఆడపిల్లకి ముగ్గురుంటే ముగ్గురికి 15,000 కాటికి ఇస్తాను అన్నాడు. అది ఎక్కడ అమలు చేయలేదుగా. ప్రీజ్ రిమేస్మెంట్ అన్నాడు, అది అమలు చేయలేదు, సరిగ్గా అమలు చేయలేదు. ప్రతి పథకం ఏంటంటే ఓన్లీ ఆయన ఇచ్చింది ఏంటంటే పెన్షన్ ఒక్కటే బటన్ నొక్కుతున్నానని అది ఒక పథకం చేశాడు. కత్తిమయన్ని కూడా ఆయన కూడా ఫెయిల్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వచ్చారు, 5 సంవత్సరాల్లో నువ్వు సర్వనాశనం చేశావు ఏది వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు. దాన్ని మళ్ళీ అమల్లోకి గాడిలోకి పెట్టి దాన్ని క్లియర్ చేస్తానికి ట్రై చేస్తున్నారు. ప్రస్తుతానికైతే బాగానే ఉంది ప్రభుత్వం. మొన్న ఈ మధ్యన పవన్ కళ్యాణ్ తీసేసి డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని నేను రూమర్లు వచ్చినాయి, అది ఎంతవరకు సాధ్యం అంటారు? నిజమేనా? అదంతా ఫేక్ అండి, అది మొత్తం ఫేకు. వీళ్ళు ఈ వైఎస్ఆర్సీపీ ఆడిచ్చే ఫేక్ డ్రామా క్యాండిడేట్లు ఉన్నారు. వాళ్ళు వీళ్ళకి మధ్యలో ఏదో ఒకటి పెట్టాలి. అది పెడితే ఈ ప్రభుత్వం ఎట్టగొట్ట గొడవలు పెడితే ఇడిపోవాలి, వాళ్ళు కలిసి ఉండకూడదు. విజయసాయి రెడ్డి రాజీనామా చేశాడు. బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం గవర్నర్గా పోస్ట్ ఇస్తామని చెప్పిందంటే దానివలన రాజీనామా చేశాడా లేకపోతే దేనికని? అది ఆయన ప్రభుత్వంలో అప్పుడు వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి ఆయన ఆడే నాటకమే అది. ఒకవేళ ఇప్పుడు రిజైన్ చేసి బీజేపీలోకి వెళ్ళినా జగన్మోహన్ రెడ్డి కోసమే వెళ్తున్నట్టు అనుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా కూటమి ప్రభుత్వం బాగుందంటారా, వైసీపీ ప్రభుత్వమే బాగుందంటారా? కూటమి ప్రభుత్వమే బాగుంటుంది. ఇప్పుడు రాబోయే 15-20 సంవత్సరాలు కంటిన్యూషన్ ఉంటారు, ఇంకా 3 టైం ఉంటారు. ఇదే దీంట్లో ఈ కూటమిలోనే 15 సంవత్సరాలు కంపల్సరీ చంద్రబాబు నాయుడు సీఎంగా చేస్తాడు.